ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నిజమే కదా. ఈ లోకంలో ఈ లోకంలో ఉన్నవన్నీ ఏదో ఒక రోజు నిర్మూలం అవుతాయి. అయితే నిర్మూలం కానిదంటూ ఏదైనా ఉన్నదంటే అది కేవలం దేవుని నిత్యమైన లోకం, పరలోకం మాత్రమే. ఈ భూలోకంలో మనం క్షేమంగా, తెలివిగా బ్రతకాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే దేవుడు మనకు నిజమైన తెలివి, ఆనందం, సమాధానం, తృప్తి, సంతోష హృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఎవరైతే దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని వారు తిరస్కరిస్తారో వారు మూర్ఖులు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి మనం మూర్ఖుల వలె కాకుండా నిజమైన దేవుని విశ్వాసులుగా ఈ లోకంలో దేవుని యొక్క భయం కలిగి జీవించాలని మరి ప్రేమతో మిమ్మల్ని అందరినీ నేను విన్నవించుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లాట్ అండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహం కొరకై దయచేసి నా